సో గురుగారు, సో ఈ మధ్య ఆడపిల్లలు ఉమ్. రసజ్వల చాలా తొందరగా అయిపోతున్నారు, అంటే 10 ఏళ్ళకే అయిపోతున్నారు. ఇంతకీ ఈ పరిస్థితి? అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ అండి. అచ్చా. ఫస్ట్ థింగ్ మ్మ్. ఓకేనా. ఈ అడ్డమైనటువంటి కలర్స్ ఒకటి, ఫుడ్ కలర్స్ ఒకటి, ప్లస్ మనం తాగేటువంటి కల్తీ పాలు ఒకటి, ఓకే. రెండోది ఆ చైనీస్ ఐటమ్స్లో వాడేటువంటి యొక్క టేస్టింగ్ సాల్ట్ ఒకటి. ఈ మూడు మనకు పట్టినటువంటి అష్ట దరిద్రాలండి. ఓ. ఫస్ట్ అయితే మనం పిల్లల్ని ఆపలేమండి. ఎందుకంటే ఇప్పుడు ఒక హోటల్కి వెళ్తాం, నూడిల్స్ అడుగుతారు పిల్లలు, మంచూరియా అడుగుతారు. అవును. మనకేమనిపిస్తుంది అంటే మన పిల్లలుగా వాళ్ళకి ఇష్టం ఉన్నది తింటా అంటే వాడు కామ్గా ఎందుకు అని మనం వదిలేస్తాము. రెండోది ఏంటంటే ఎప్పుడో కానీ తినం, ఆ మంచూరియాలో మన ఇంట్లో చేయము, ఆ నూడిల్స్ మన ఇంట్లో చేయము, ఏమున్నది కానీ పిల్లలకి అడిగింది ఇస్తే అయిపోతుంది కదా అని అనుకుంటాం. కానీ కొంతమందికి ఆ శరీరం ఫైట్ చేసే శక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే. ఆ శక్తి లేదనుకోండి అండి, ఈ లోపల ఇవి జమ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది ఏంటంటే, ఇప్పుడు టేస్టింగ్ సాల్ట్స్ వల్ల ఫస్ట్ తొందరగా ఆడవాళ్ళు రజస్వలు అవ్వడానికి ముఖ్యమైనటువంటి కారణం ఫుడ్ కలర్ అండ్ ఈ యొక్క టేస్టింగ్ సాల్ట్. ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చిందండి. చాలా హోటల్స్లలో రైట్ సైజ్ పట్టుకుంటున్నారు, పబ్లిక్ కూడా అవేర్నెస్ వచ్చింది, పబ్లిక్ కూడా నిర్మోహమాటంగా అడుగుతున్నారు కూడా. రెస్టారెంట్స్లో మంచి మంచి రెస్టారెంట్స్లో కూడా బంద్ చేసి వాళ్ళు చెప్తున్నారు కూడా ఓపెన్గా, మా టేస్ట్ కొంచెం తగ్గి ఉండవచ్చు, కారణం ఏంటంటే మేము టేస్టింగ్ సాల్ట్ బంద్ చేసాము మా హోటల్లో అని రాస్తున్నారు. పబ్లిక్లో కొంత అవేర్నెస్ వచ్చింది, చూడాలి అది ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుందో. రెండోది పాలండి. ఇప్పుడు మనకున్న ఆవులెన్ని, మనకున్నటువంటి బర్రెలెన్ని, అసలు ఎన్ని పాలు వస్తాయి, మనకి ఎన్ని పాలు తాగు, ఎన్ని పాలకి ఎంతమందికి అని పాలు ఉంటాయి. ఒకప్పుడు ఒక మనిషికి ఐదు ఉండేది పాలిచ్చేటువంటి ఆవులు కానీ బర్రెలు కానీ ఉండేవి ఒక మనిషికి 5. అప్పుడు మనం బ్రహ్మాండంగా స్వచ్ఛమైనటువంటి పాలు తాగినాము, మనం బ్రహ్మాండమైన వెన్న తిన్నాము, బ్రహ్మాండమైనటువంటి నెయ్యి చేసుకున్నాం, తిన్నాం. ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు వాస్తవంగా 3000 మందికి కూడా ఒక్కటి లేదు. 3000 మందికి కూడా ఒక్కటి లేదు. మన నీ ఇంటికి స్వచ్ఛమైన పాలని ఇటుకుతాను ఎట్లా నమ్ముతాను? అలా మిలమైల్ అనేటువంటి ఒక పదార్థం కలుపుతున్నారు, చిక్కదనం కోసం యూరియా కలుపుతున్నారు. ఈ రెండు లేని పాలు నువ్వు ఏం చేసినా ఆ చిక్కదనం ఉండదు, ఆ ఇది ఉండదు. మిలమైన అనే ఒక సబ్స్టెంట్, దానివల్ల కూడా చాలా డేంజర్ అవుతుంది. దానివల్ల కూడా పిల్లలకు చాలా ఇబ్బంది అవుతున్నారు. ప్రెగ్నెన్సీ ప్రాబ్లం కూడా అదేనండి. అందుకే పిల్లల కోసం ఇంతగానో జనాలు. ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఇందులో ఒక ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి, రెండోది ఏంటంటే మనకు పట్టినటువంటి అతి పెద్ద రోగం, ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఇబ్బంది పడుతున్న రోగం పేరు తెలుసా మీకు? మీరు చెప్పండి, రోగం పేరేంటి? ఇప్పుడు మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్న రోగం పేరేంటి? సంతానలేమి, అది రోగం కాదు. అంటే కరోనా, లేకపోతే స్వైన్ ఫ్లూ, డెంగ్యూ, ఎయిడ్స్, ఇవన్నీ చెప్తున్నారు కదా. మన దరిద్రానికి మన పట్టిన అతిపెద్ద రోగం తెలుసా? సాఫ్ట్వేర్. ఓకే. సాఫ్ట్వేర్ అయిన రోగం పట్టింది మనకు. దాంట్లోకి వెళ్ళి ఇప్పటికి ఇంకెవరు బయటకు వస్తలేరు. ఇని ముందు కూడా ఏం బయటకు వస్తారో కూడా నాది కష్టమే. ఇంకా అంతా సాఫ్ట్వేర్ అయిపోతుంది కదా. 6 గంటలు 7 గంటలు 8 గంటలు పనిచేసి నెలకు ₹1,00,000 సంపాదించడానికి అలవాటు పడ్డారు ప్రస్తుతానికి. ఒకటి నైట్ షిఫ్ట్లు, ఎప్పుడు పంటాలి ఎప్పుడు లేస్తాను అసలు. అది నువ్వు తినే తిండి ఏంటిది అసలు? నువ్వు తింటే ఎప్పుడు అరిగించుకున్నది, అది నీ బాడీకి ఎప్పుడు పట్టింది అసలు? ఆడవాళ్ళు కూడా ఒకటి, అంటే నేను వాళ్ళని నాకు ఒక ఆడపిల్ల ఉన్నది. వీళ్ళు ఏంటిది, నేను సెల్ఫ్గా ఇండిపెండెంట్ ఉమెన్ కావాలి, నేను ఉద్యోగం చేయాలి, ఆ ఉద్యోగంలో నేను 2 సంవత్సరాలు నిలదొక్కుకోవాలి. ఇవన్నీ చేసేవారికి ఏమవుతుంది, 25-26 ఏళ్ళు దాటిపోతాను. కరెక్ట్గా ఆరోగ్యవంతమైనటువంటి పిండోత్పత్తి ఎప్పుడు అవుతుంది, బ్రహ్మాండంగా పిల్లలు ఎప్పుడు పుడతారు అంటే బిలో 26 ఆర్ బిలో 28 ఆర్ మ్యాక్సిమం 30 అండి. వీళ్ళు 28-29 ఏళ్ళకే పెళ్లి చేసుకోవడానికి ప్రిపేర్ అవుతా అంటే అసలు పిల్లలు ఎప్పుడు పుట్టారు? ఈ IVF-లకు వీటికి తిరగకపోతే ఏం చేయమంటారు? ఇక నాలాంటి జ్యోతిషుల దగ్గర తిరుగుతారు, ఆ డాక్టర్ల చుట్టూ తిరుగుతారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి, రెండోది ఏంటంటే మీరు చేసే వృత్తి ఒకటి. దానికి సంబంధం ఏముండదండి వాస్తవంగా. పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతోటి నువ్వు కమ్యూనికేట్ చేసుకొని, నేను జాబ్ చేస్తా, నాకు ఇండివిజువాలిటీ అంటే ఇష్టం, అట్లయితే నేను పెళ్లి చేసుకుంటా అంటే నువ్వు అట్లా యాక్సెప్ట్ చేసిన భర్తనే చేసుకో, అట్లా యాక్సెప్ట్ చేసిన వరుణ్ణే నువ్వు చేసుకో. ఎవడొద్దానండి నేను? నువ్వు లేదు నేను ఇండివిజువల్గా ఉండాలి, నేను సంపాదించాలి, నా ప్యాకేజ్ ఇంతవరకు పోయినాక కంఫర్ట్ జోన్ ఉంటుంది, అప్పుడు పిల్లల్ని అంటవా? ఏం చేస్తాం? అప్పుడు ఉండదు కదండి.
సో దౌర్భాగ్య స్థితి మనకు పట్టిన, నేను చెప్తాను కదా, కరోనా కంటే డేంజరస్ ఏంటిదంటే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అనే రోగం బట్టి మనం బాగా ఇబ్బంది పడతాం. వాస్తవంగా మరి చెప్పాలంటే. పెళ్లి వయసు ఇంత పెరగడానికి ఏమన్నా గ్రహస్థితులు కారణమా? ఈ ఇది కాలంతో పాటు రావడం? గ్రహస్థితి ఒకటండి. ఆ. ఎందుకంటే అయితే మీరు బ్యూటిఫుల్ క్వశ్చన్ దీంట్లో అవును. కంటిన్యూ చేస్తాను. ఏంటంటే ఒకప్పుడు ఉన్న ఆలోచన విధానాలు, ఒకప్పుడు ఉన్నటువంటి ఒక మంచితనం కాలక్రమేణా పోయిందండి. ఒక యుగంలో అట్లా బతికినామండి, ఇంకో యుగంలో ఇలా బతికామండి అని చెప్తూ ఉంటారు కదా. అవును. అది కేవలం గ్రహ ప్రభావాలు, అవునా? కేవలం గ్రహ ప్రభావాలు. ఎందుకంటే ఒక్కొక్క కాలం ద్వాపర, త్రేతాయుగ, సత్యయుగాలన్నీ క్రాస్ చేస్తున్నప్పుడు ఈ విపరీతాలన్నీ లేవండి. అవును. లాస్ట్కి ఎండ్ మూమెంట్లో ఒక విపత్తు విపరీతం వచ్చి మానవాళ్ళంతా తుడుచుకుపెట్టుకొని పోయి మళ్ళీ ఒక కొత్తగా స్టార్ట్ అయ్యడానికి అవకాశం ఇవ్వగలిగింది. కానీ ఆలోచన విధానాలన్నీ గ్రహాలతోటే ఉంటాయి. కర్మ అనుసరించి బుద్ధులు పుడతాయి. మన ఆలోచన ఎట్లుంటుంది అని అంటే ఆ గ్రహాల యొక్క ప్రభావాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చాలా మంది పెళ్ళిళ్ళు ఆగిపోతుంటాయి, రద్దు అవుతుంటాయి. ఇట్లాంటివి జరగడానికి కర్మ కారణమా, దోషాలా? రెండు ఉంటాయండి, రెండు ఉంటాయి. కర్మ కారణం ఒకటి, రెండోది దోషం కూడా. అచ్చా. రెండోది ఏంటంటే ఇప్పుడు పక్క అన్నదమ్ముల అక్కచెల్ల పిల్లలో, వాళ్ళ కొలీగ్స్ల పిల్లలో యుఎస్కి పోయి H1 వీసా వేసుకొని వాడు వచ్చి గొప్పగా చెప్తాడు. అవును. వీడు కంగ్రాచులేషన్స్ అంటే సూపర్ అండి అంటాడు. కానీ వీడికి మెదడులో స్టార్ట్ అవుతుంది తెలుసా? వీడు 10వ తరగతే ఉంటుంది ఆ అమ్మాయి, వీడు మెదడులో స్కెచ్ చేస్తాడు, మొదలు పెడతాడు. వీడిగా ఏం చేశానని మా అమ్మాయిని కూడా నేను ఫారెన్ పంపాలి, వాని ముంగట కూడా నా పిల్లలు ఫారెన్ పోయినని చూపించుకోవాలి. ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ ఎందుకు వస్తుంది? పక్క నుంచి నీ ఆలోచన విధానం మార్చుకుంటారు. ఎందుకు ఆ దరిద్రపు ఆలోచన విధానం? కళ్ళము కూడా పిల్లలు ఉండాలనుకోవాలి కానీ నువ్వు ఎందుకు అనుకోవాలి అంటే అఫ్ కోర్స్ కర్మానుసరించి కూడా నీకు అవకాశాన్ని బట్టి కూడా ఉంటుంది. నేను అలా అనట్లేదు, ఎందుకంటే నాకు బిడ్డ ఉంది, నేను పెళ్లి చేసిన, నా బిడ్డ ఇప్పుడు లండన్లో ఉంది. నేను అనట్లేదు. కానీ నేనేమంటున్నానంటే నేను 21 ఏళ్ళకే నా బిడ్డకు పెళ్లి చేసిన. నేను 21 ఇయర్స్కే బిడ్డకు పెళ్లి చేసిన అండి. ఇక్కడ ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా నా బిడ్డ చెప్పింది, మీకు కూడా తెలుసు కదా, తను చెప్పిన కూడా జరిగినాయి. రామ్ చరణ్ కి కొడుకు పుడతాడు అని చెప్పింది కదా. సమంత 2025లో రెండో వివాహం చెప్పింది కదా. సో కొన్ని సెలబ్రిటీస్ జాతకాలు కూడా తను చెప్పినవి ఉన్నాయి కదా. సో నేను గనక ఒక గురువు లెక్క ఆలోచించి ఇంకొక 2 ఏళ్ళు నా బిడ్డ యొక్క పెళ్లిని నేను పోస్ట్ పోన్ చేసి ఒక 3 ఏళ్ళు ఆగుదామనని, ఈ 3 ఏళ్లలో బ్రహ్మాండంగా జ్యోతిష్యంలో పికప్ చేసి మంచి ఒక 20 ఇంటర్వ్యూలు అయ్యి ఒక మంచి రాశిఫలాలు చెప్పుకుంటూ వెళ్తే 2 తెలుగు రాష్ట్రాలలో నా బిడ్డను గుర్తుపట్టిన వాళ్ళు ఉంటారు. చెప్పండి. లేడీ ఆస్ట్రాలజర్సే తక్కువ, అందులో చిన్న ఏజ్ బ్రహ్మాండంగా చెప్తారు, దర్శకుడు వృద్ధిలోకి వచ్చేది అసలు. అవునా? మరి నేను అది ఆలోచించుకోవాలా? లేదు నేను పెళ్లి చేయాలనుకున్నా. అంటే నాలో తండ్రి కూడా ఉన్నాడు కదా, నాలో తండ్రి ఉన్నాడు, నాలో జ్యోతిష్యుడు. నేను ఒకటే ఆలోచించిన, నాకు ఇవన్నీ వద్దు బిడ్డ, 26 ఏళ్ళలోపు 2 పిల్లల్ని నువ్వు అనాలి, ఇవన్నీ నాకు చెప్పకు. తర్వాత నువ్వు కెరియర్ కంటిన్యూషన్ చేసుకో, నువ్వు ఏమైనా వేసుకో, నీకు మీ ఆయన ఇచ్చే సహకారాన్ని బట్టి నువ్వు ఏమైనా వేసుకో, నాకు తెలియదు బిడ్డ. ఆరోగ్యవంతమైన పిల్లల్ని పుట్టాలంటే 26 ఏళ్ళలోపు 2 పిల్లల్ని అంతే, ఇవన్నీ నాకు చెప్పకని చెప్పినా. తనకు కూడా జ్యోతిష్యం వచ్చు కాబట్టి రైట్ అనుకున్నది చేసుకున్నది. ఇప్పుడు తన వాళ్ళ క్లాస్మేట్స్కి చెప్తుందండి. నేను సంతోషపడే ఒక అంశం ఏంటంటే నా బిడ్డ పెళ్లి చేసిన తర్వాత నా క్లాస్మేట్స్ పిల్లలు మారారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతున్నాయి. వెరీ గుడ్. నన్ను విమర్శించినటువంటి చాలా మంది నా క్లాస్మేట్స్, అరే అట్లెట్లా చేసినావు, ఇట్లెట్లా చేసినావు అన్నోళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి నువ్వు రైట్ డిసిషన్ తీసుకున్నావు, నువ్వు నిజం చెప్పాలంటే నువ్వు మా అందరికి రోల్ మోడల్ ఈ విషయంలో, మేము కూడా మా పిల్లలకు చేసేస్తాం, వద్దు ఇదంతా వద్దు. ఎందుకంటే మేము ఈ పిల్లలు కాక ఈ IVFలని అవని ఈ పూజలు ఆ పూజలని ఏడబోతాడ ఈ నాగదోషాలు కాలసర్పదోషాలు అంటగడతాను, ఈ పోతే IVL 2 లక్షలు 3 లక్షల ట్రీట్మెంట్లు, ఇవి మేము ఇబ్బంది పడుతున్నాం, నువ్వు రైట్ డిసిజన్ తీసుకున్నావు అని మెచ్చుకున్నారు. నా బిడ్డ వాళ్ళ ఫ్రెండ్స్ని మారుస్తున్నది. వద్దే నువ్వు పెళ్లి చేసుకో, నీకు మీ ఆయన సపోర్ట్ చేస్తే నువ్వు జాబ్ చేద్దు, తర్వాత ఫస్ట్ మన లైఫ్ ఇదే, కంఫర్టబుల్ జోన్ ఉంటుంది. మన యొక్క ఆలోచన విధానాలు రేపు మన హ్యాపీనెస్ ఎట్లుంటుంది, రేపు మన ఫ్యామిలీ యొక్క కంఫర్ట్ జోన్లో ఉండి చక్కగా ఆరోగ్యవంతమైన పిల్లలు పుడుతున్నాయి కదా, నా మాట విను అని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తను మారుస్తున్నారు. సూపర్ రైట్ గురూజీ. ఇక బంగారం వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, మళ్ళీ పాతాళానికి వెళ్ళిపోతున్నాయి. అసలు వీటిని కొనాలా వద్దా, అసలు వీటి ప్రభావం ఏంటి అసలు? ఈ విషయంలో నేను ఒక మాట చెప్తానండి, అంటే అసందర్భంగా కూడా కొంత అనిపించచ్చు నేను చెప్పే, పర్వాలేదు గురూజీ. కొన్నిసార్లు కొన్ని విషయాలు
చరిత్రలో మనం చేంజ్ చేయలేమండి. అది నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే. రైట్. ఓకేనా? అందులో ఇప్పుడు మన హిందుత్వంలో ఉన్న కులాలన్నీ ఏకమే ఒక దగ్గరికి నిలబడ్డం అంటే జగద్గురు ఆదిశంకరాచార్య గారు చేసినటువంటి యొక్క పుణ్యమే. ఎందుకంటే వారు దేశం అంతా కూడా 4 సార్లు పాదయాత్ర చేసి కులాల వారిగా కొట్టుకొని వస్తాను లేదురా అని చెప్పి అందరిని దగ్గర చేసి మనందరం కూడా ఒకటే హిందుత్వం అనే దాని మీదకి తీసుకొని వచ్చారు వారు వాస్తవం. దాన్ని ఎవరు మార్చలేదు. ఓకేనా? అలాగే ఒక ఆర్థికపరమైనటువంటి సంస్కరణలు తీసుకురావడంలో పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ అది కాదనడానికి ఎవరు లేదు. ప్రత్యేకమైనటువంటి ఆంధ్ర రాష్ట్రం అంటే పొట్టి శ్రీరాములు గారు. ఎవరు అన్నా కాదన్న ఒకటే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అని అంటే 1200 మంది బలిదానాలతో పాటుగా కేసీఆర్ గారి నాయకత్వం చరిత్రలో అయితే రాస్తారు. ఓకేనా? దాన్ని ఎవరు కాదు కూడా అనడానికి విషయం లేదు. అందులో వేణు సాయి గారిది ఒకటి చెప్తా. ఫస్ట్ టైం బంగారం ఊహించని రేంజ్కు పోతుంది, అట్లనే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ పడిపోతుంది అని చెప్పిన వ్యక్తి తను. ఒకటి, అత్యధికమైనటువంటి విమాన ప్రమాదాలు జరిగితే సీఎం చచ్చిపోతాడు విమాన ప్రమాదంలో అని చెప్పింది కూడా అతనే. ఓకేనా? అంటే నేను ఆయన ఫ్యాన్ కాదు, నేను ఆయన శిష్యుడిని కాదు. ఓకేనా? నేను ఆయన ఫ్యాన్ కాదు, ఆయన శిష్యుని కాదు. ఆయన వ్యక్తిగతమైన ఇంకా నాకు నచ్చొచ్చు, నాకు నచ్చకపోవచ్చు. ఇప్పుడు ఆయన నేను తాగుతా, నేను తింటా, మీరు ఎవరేం చేసుకుంటారో చేసుకోపోండి అని అంటాడు. సరే, అది బ్రాహ్మణులకు అట్లా ఉండేటువంటి విధానం కాదా నేను కూడా మనసులో అనుకుంటా కావచ్చు. ఈయన మరి బోల్డ్గా ఉన్నాడని అనుకుంటా కావచ్చు. ఎందుకంటే ఈయన రామ్ గోపాల్ వర్మ టైప్ అన్నట్టు మా దాంట్లో. నేను ఓకే, బట్ నేను అనేది ఏంటంటే అన్న దాంట్లో కరెక్ట్. అట్లనే ఈరోజు అత్యధికమైన పబ్లిక్ అరుణాచలం వెళ్ళి, తిరువన్నమలై వెళ్ళి గిరి ప్రదక్షిణాలు చేస్తున్నట్టే కారణం చాగంటి కోటేశ్వర. ఇది కాదన్నా ఎవరు నేను చెప్తా. వాయులింగం ఉంది కదా, మీరు వాయులింగం దగ్గర ఒక అతను ఉంటాడు అక్కడ, ఆయన పేరు నాకు స్ట్రైక్ అవ్వట్లేదు. అరుణాచలంలో అగ్నిలింగం. నేను అనేది ఏంటంటే ఆ తిరిగే క్రమంలో పరిక్రమ చేసే దగ్గర వాయులింగం అని ఒకటి ఉంటుంది. ఆ వాయులింగం పక్కన ఒక స్టాల్ ఉంటుంది. అంటే టీ ఉన్ను బిస్కెట్స్, తర్వాత కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, కొబ్బరి బొండాలు అమ్ముతుంటారు. అక్కడ దేవుడి ఫోటో ప్లేస్ లో చాగంటి కోటేశ్వరరావు గారి ఫోటో ఉంటుంది. మీరు కావాలంటే పోయినప్పుడు చూడండి. ఈయన ఎవరండి అన్న? ఈయన కోటేశ్వర్ అన్నాడు. ఆయన పేరు చాగంటి కోటేశ్వరరావు గారు అన్నాడు. ఆయన కనొస్తలేదు. ఆయన ఎవరండి? కోటేశ్వర్ అన్నాడు. కోటేశ్వర్ ఏంటిదండి? ఇస్ మై గాడ్ అన్నాడు ఆయన. ఎందుకనంటే ఆయన చెప్పిండట, మస్తు మంది వచ్చి ఇక్కడ గిరి ప్రదక్షిణాలు చేస్తారు, మా వ్యాపారం బాగున్నది, ఆయన మాకు దేవుడు అని చెప్పి.